సీఎం రేవంత్ మూసి బాధితుల ఎదుట కాల యముళ్లా మారాడన్నారు కేటీఆర్. వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు. దాదాపు 25,000 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా, 1,00,000 మందిని నిరాశ్రయులను చేస్తా అని మూసి బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? అసలు తప్పు చేసింది ఎవరు? నేరం చేసింది ఎవరు? శిక్ష ఎవరికి వేస్తున్నారు? మీరు చూడండి, వాళ్ళ మాటలు వినండి దయచేసి. ఎవరైతే బాధితులు ఉన్నారో మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి, వారి ఆక్రందనలు వినండి. 1994లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు. ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడాలంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసిని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసి కలుషితము. ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు, నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బావ బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా.